ఇప్పుడు మెసేజ్ చేశాడు రోహన్ పర్గడ్, న్యూ మెసేజ్ అంట గూగుల్ పేలా. గూగుల్ పేలా మెసేజ్ చేయడం రే బ్రో. వాడు 2000 రూపీస్ సెండ్ చేశాడు బ్రో, రోహన్ పాల్. చాట్ వాడేందిరా ఇది, సర్ప్రైజ్ అనుకుంటున్నాడా హార్ట్ అటాక్ అనుకుంటున్నాడా నాకు అర్థం కావట్లేదు మ్యాన్. రోహన్ గాడి 2000 రూపీస్ సెండ్ చేశాడు మచ్చా నిజంగా. ఓపీ బీపీ బోల్తే యార్ యార్ వాట్ ఈస్ దిస్ సకండమా. ఒక్క నిమిషం ఆగండి బ్రో, వాడు ఒక వీడియో కూడా పంపించాడు, ఒక సర్ప్రైజ్ అంట, అది కూడా మీకు చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. ఏంటయ్యా బాబు ఇది ఏందయ్యా, ఇది నేను యాడ్ చూడలేదు సార్. ఒక్క నిమిషం, 1 minute గైజ్, 1 minute కనబడుతుంది అనుకుంటా లైవ్ లో. ఇంకో 2000 రూపీస్ సెండ్ చేశానని చెప్పాను కదా బ్రో, ఇది అనమాట. సో వాడు సెండ్ చేసింది, సో మీకు కనబడుతుంది అనుకుంటా ఐ థింక్. వాడు పెట్టాడు అండ్ ఎంఎస్ఏ పెట్టాడు అన్న, ఈ మనీలో 1200 వచ్చేసి కాపీరైట్ పడిన లైవ్ కి మిగతావి అండ్ హెల్పింగ్ ఫ్రమ్ ఆర్బీజీలో వీడియోస్ వచ్చి అండ్ చాలా రోజులు అయ్యింది అండ్ నువ్వు వీడియో రియాక్షన్స్ లో ఒకసారి చెప్పావు ఇంకా హెల్పింగ్ ఫ్రమ్ ఆర్బీజీ ఛానల్ ఎడిట్స్ చూడాలి అని ఉంది అని. సో మన తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్, ఇండిపెండెన్స్ స్పెషల్ గా వీడియో చేయన్నా, థ్యాంక్ యూ అన్న, యువర్స్ ఆర్బీజీ. అండ్ ఈ మనీ రిటర్న్ కొడితే నా మీద ఒట్టే అన్న, ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. ఏం చెప్పాలి బ్రో నేను ఇంకా. అరే కాపరేట్ పడుతుందిగా మొన్న లైవ్కి దాని రెవెన్యూ ఎంత అన్నారంట. ఆ రోజు రెవెన్యూ 1200 అనుకుంటారా, వేరే లెవెల్ అనమాట. అంటే నేను చేసిన వీడియో కన్నా నీ వీడియో బాగుంది కదా అన్న అంటే నిజంగా చాలా బాగుంది. ఆ వీడియో బాగుంది, ఇది కూడా బాగుంది. వాడే చేశాడు వీడియో, వీళ్ళు చేస్తారు అసలు. ఇంకా రోహన్ కనుక మించిన ఎడిటర్ ఎక్కడ ఉంటాడు అయ్యా. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ మూమెంట్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ గైస్. అండ్ ఇంకా లిటరల్లీ దీనికన్నా 100 రెట్లు ఉంటుంది కూడా నేను చెప్పిన వీడియో. నేను చెప్తున్నాగా ఆ వీడియో, అట్లాంటి వీడియోలో 10 బ్రాండ్ చేస్తే ఒక గ్రైండింగ్ చేసి కొడితే ఆ వీడియో ఎట్లా ఉంటుంది అనమాట. సో ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనమాట. నా కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేయండి. మీకు ఇప్పుడు కనబడదు ఆగండి బ్రో, ఇప్పుడు కనబడకపోతే ఇంకా వీడు అసలు వీడే సాటి అబ్బా. ఇంకా చెప్తున్నా కదా బ్రో, వీడే సాటి అసలు. ఏమంటారు మనం లైఫ్ టైం సెటిల్మెంట్ వీడియో అని చెప్పి ఇంతకుముందు పెట్టా కదా బ్రో, దాన్ని మించిన వీడియో ఇది అనమాట. సో ఇంకా అలాంటి వీడియోలు పెట్టిన తర్వాత మనము చూశాక ఏమన్నా అంటారు బ్రో. ఇంకా వెయిట్ చేసేది హెల్పింగ్ ఫ్రమ్ ఆర్బీజీ, మీరు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారా? అసలు చూసిన ఛానల్ మనకి హెల్పింగ్ ఫ్రమ్ ఆర్బీజీ అనమాట. సో మస్ట్ వాచ్ గైస్ లిటరల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రా. లిటరల్లీ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అండ్ నిజంగా ఇలాంటి ఒకటి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ అసలు నిజంగా. అసలు యాక్చువల్గా నేను ఆ రోజు ఆ వీడియో చూసాక ఎమోషనల్ అయిపోయా సీరియస్గా. సో నేను అందుకనే మనీ గురించి ఎక్కువ శాతం ఆలోచించాను. ఎప్పుడైనా ఏమంటారు వాడు చేసే హార్డ్ వర్క్, ఆ వీడియోస్ ఏవైతే ఉంటాయో సో అది వస్తే సరిపోద్దని అనుకుంటా. ఇప్పటికైనా కూడా నేను ప్రజెంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ కాపరేట్ క్లెయిమ్ పడ్డా కూడా అండ్ అది పెడతా ఖచ్చితంగా. ఎన్నిసార్లు పెట్టొద్దు అని చెప్తూనే ఉంటాడు. బట్ అయినా కూడా కాపరేట్ క్లెయిమ్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా రిమూవ్ అవ్వచ్చు, లేకపోతే దానివల్ల రెవెన్యూ రాకపోవచ్చు ఆ ఒక్క రోజుది. కాకపోతే దాని నుంచి వచ్చిన వీడియో ఎమోషన్ ఉంటుంది చూడండి, ఇట్స్ అన్ న్యాచురల్ ఎమోషన్ అనమాట. ఎంతో ఏమంటారు హార్డ్ వర్క్ చేస్తే అలాంటి ఒక క్లిప్స్ రావు, అలాంటి క్లిప్స్ ని యాడ్ చేస్తే ఇలాంటి ఒక ఎమోషనల్ మూమెంట్ రాదనమాట. సో దాంతో కంపేర్ చేస్తే అసలు ఈ మనీ నాకు అసలు డజంట్ మ్యాటర్ గైస్. బట్ స్టిల్ వానికి నేను ప్రామిస్ చెప్తున్నా బ్రో, I2 నేను లిటరల్లీ ఏమంటారు ఆ అమౌంట్ రిటర్న్ కొడదాం అనుకున్నా నా మీదట్టు. ఎందుకనంటే ఎంతో కష్టపడతా కానీ అసలు ఒక 1000 రూపీస్ కూడా రావట్లేదు. నేను మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ కష్టపడతాయి కానీ నాకు ఆ అమౌంట్ రాదు. 2000 అంటే ఇప్పుడున్న ఈ జొమాటో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అసలు ఏమంటారు బ్రో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు ఒక 1 వీక్ అమౌంట్ బ్రో, 1 వీక్ వారం రోజులు నేను రోజు 9 గంటలు కొడితే గానీ ఆ అమౌంట్ రాదు నిజంగా. అలాంటి స్టేజ్. బట్ కాకపోతే అసలు కొడదాం అనుకున్నా నేను రిటర్న్ లోనే, బట్ వాడు మళ్ళీ నా మీద అని చెప్పాడు. బట్ అది మాత్రం చెప్పగలుగుతా, అది ఏంటంటే అండ్ ఒక స్టేజ్ వస్తుంది, ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఇప్పుడు అది ఏదైతే అనుకోని చెప్పాడో దానికన్నా 10 రెట్లు మించి తిరిగిస్తాను నేను వాడికి. గుర్తుపెట్టుకోండి గైస్, బిట్ అన్న మాట ఇవ్వడు, ఇచ్చాడంటే ప్రాణం పోయినా తప్పడు, తెలిసిందే కదా మీకు. అండ్ ఇప్పుడు ఆ మనీ రిటర్న్ కొట్టి వాడు వేసిన దానికైతే రిటర్న్ చేయలేను కానీ వాడు ఏదైతే అసలు నా దగ్గర నుంచి వద్దనుకున్నాడో దానికన్నా 100 రెట్లు డబుల్ గా ఉన్నదని చూపిస్తా బ్రో వాడికి. ఆ రోజు మీ అందరితో ఈ విషయం డిస్కస్ చేస్తా, గుర్తుపెట్టుకోండి.
మార్క్ మై వర్డ్స్ మ్యాన్స్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్స్ చెప్పి కూడా దూరం చేయలేను రోహన్, బట్ ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ. అండ్ వీడియో చేయడానికి ఎంతసేపు పట్టిందో చెప్పుకో అన్నా అని అంట. ఆ వీడియో చేయడానికి ఎంత టైం పట్టిందో తెలియదు, కానీ ఆ వీడియోలో చెప్పిన ప్రతి మాట నిజం. చాలా 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 ఏమంటారు, ఇప్పుడు చెప్పినా కూడా మళ్ళీ ఎమోషనల్ అయిపోతా, ఇంక ఇప్పుడు వద్దులేండి. కానీ ఒక మూమెంట్ వస్తుంది, బట్ ఇప్పుడిప్పుడే నాకు అసలు ఏమంటారు పైకి లేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అసలు మన ఛానల్ హ్యాక్ అవ్వడము, ఈ ఛానల్ డౌన్ అవ్వడము నా మైండ్ లో 100 తిరుగుతున్నాయి బ్రో. అసలు నేను ఎందుకు జాబ్ మానేసా, నేను ఎందుకు యూట్యూబ్ లోకి వచ్చా మళ్ళీ అన్న ఫీలింగ్ అనిపించింది. 3 రోజుల నుంచి వాచింగ్ లేదు, ఏం లేదు. మా వాళ్ళకు కూడా బయటికి చెప్పలేక, కానీ నేను బాధపడతా అని వాళ్ళు అంతే. వస్తుందన్నా సపోర్ట్ వస్తుందన్నా ఇంకెప్పుడప్పుడు వస్తుంది. యాజ్ ఎ యూట్యూబర్ గా నాకే నమ్మకం రావట్లేదు బ్రో, నా ఛానల్ మళ్ళీ లేస్తుంది మన ఆర్బీజీ అని చెప్పేసి. ఒకసారి హ్యాక్ అయిన తర్వాత నాతో అందరు చెప్పారు ఆల్మోస్ట్ మళ్ళీ రాదు, వాచింగ్ రాదు, నోటిఫికేషన్ పోదు అని. చాలా బాధేస్తుంది బ్రో. ఒకప్పుడు 50 వాచింగ్ చూసి ఈరోజు 15 వాచింగ్ 10 వాచింగ్ చూస్తుంటే అసలు ఐ కాంట్ కంట్రోల్. నిజంగా టైం వస్తుంది మనకు కూడా, అంతే. స్టిల్ వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు వీడియో చేసింది ఓన్లీ 1/2 hour అండ్ హార్ట్లో బస్లో.